వేణు, రేయ్ లేవరా. ఏంట్రా, ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు ఏం తెలియటం లేదు. ఓ సెల్ కొనుక్కోవచ్చుగా. చేసే పనికి సెల్ ఫోన్లు అవి సెట్ అవ్వరా, అంత అవసరం కూడా లేదు. రేయ్ ఏమైందిరా? కమల్ అనే వ్యక్తి యాక్టివిటీస్ దగ్గరగా మానిటర్ చేయమని నాకు అసైన్మెంట్ ఇచ్చారు. సో అతనింట్లో ఒక ఆడియో డివైస్ ఫిక్స్ చేశాను. సరే, నిన్న అతనింట్లో ఎవరు లేరని తెలుసుకుని అది తీయడానికి అతని అపార్ట్మెంట్కి వెళ్ళాను. లాక్ ఓపెన్ చేద్దాం ట్రై చేస్తుంటే వచ్చేసాడా? సరేలే చెప్పు. కరెక్ట్గా ఓపెన్ చేసే టైంలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి నన్ను చూసేసిందిరా. ఓ అనుమానంగా చూసిందిరా. వెంటనే అక్కడి నుంచి వచ్చేసా. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే నేను దొంగనని చెప్పిందంట. అదే రాత్రంతా నిద్రలేక అతోలా ఉంది. రే, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుందిరా. నీకు అప్పచెప్పిన పని నువ్వు కరెక్ట్గా చేసావు కదా. ఈ జాబ్లో ఇదంతా మామూలే, వదిలేయి. కానీ నీ మనసు వద్దంటున్న ఏ పని అయినా రెండోసారి చెయ్యొద్దు. అది తప్పో రైటో అది అలవాటు అయిపోతుంది. ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించు. సార్, కమల్ గారింట్లో మనం ఫిక్స్ చేసిన ఆడియో డివైస్ ఇంకో 2 డేస్లో తీసేస్తాను. నో ప్రాబ్లం, టేక్ యూర్ టైమ్. ఇంతకుముందు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టు ఈ ప్రాజెక్ట్ కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి. ఓకే సార్. ఈవిడ మీకు పరిచయమా? లేదు సార్. ఈవిడ పేరు మధుశ్రీ. అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి. తర్వాత నేను శివకుమార్ ఒక అఫీషియల్ పని మీద బయటకు వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్కి ఫోన్ చేయండి. ఓకే సార్. ఏ ఇంట్లోనే ఉన్నావా? ఆశ్చర్యంగా ఉంది. రా భోంచేద్దాం. ఏంటి దాస్తున్నావు? ఆఫీషియల్ మ్యాటర్స్. మూసుకొని టీ. ఆ రోజు ఆఫీస్ పేపర్లు ఎగిరిపోతుంటే తీసుకొచ్చి ఇచ్చింది. హే, న్యూ ప్రాజెక్టా? క్లయింట్ ఎవరేంటి? ఏమో తెలియదురా. ఓ, ఇప్పుడు అమ్మాయిలు వెనక్కి తిరగమన్నారా? ఎవర్రా రే? ఎవరి కాటరవల్లి? ఆ రోజు నన్ను అమ్మాయి చూసిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి. పెళ్ళేటైపో. మంచి అమ్మాయారా? తనకు నీ మీద ఆ రోజు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిందని చెప్పావు. ఏదో ఒక రోజు అమ్మాయిని మీట్ అయ్యి నా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మారుద్దాం అనుకున్నాను. అంత రివర్స్గా జరుగుతోంది. అదేంట్రా? తిన్నగా వెళ్ళి నిజానికి మీరు అనుకుంటున్నట్టు నేను దొంగని కాదు, సిఐడిని, ఇలా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా అని. కుదరదురా. ఆఫీస్ రూల్ ప్రకారం సబ్జెక్ట్ని మీట్ అవ్వడం మాట్లాడడం చేయకూడదు. ఏరోయ్, రా ఇంటెలిజెంట్ రేంజ్ బిల్డప్లు వద్దమ్మా. రే, నీకు తెలుసు కదరా, ఈ జాబ్ నా ప్యాషన్ రా. ప్యాషన్ జాబ్ మీద కదా, కంపెనీ మీద కాదుగా. అవునరా, నాకు తెలియక అడుగుతాను. నువ్వు తనతో మాట్లాడితే నీ కంపెనీలో గంట మోగుద్దా? రే, లైట్ తీసుకో. నీ మనసులో మాట్లాడాలని ఉంది, ఎప్పుడైనా కలవచ్చుగా. మాట్లాడితే తప్పే ఉంది. అంతే అంటావా? సరే, ఆ అమ్మాయికి తెలిసిందంటే? తెలిస్తే ఏంటి? ఇప్పుడు తెలిస్తే ఏంటంట? ఈ రోజుల్లో మంచి అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉందిరా. అదే నిజమే. ఇది కాకపోతే ఇంకో కంపెనీ. రే, నేనేదో అమ్మాయి నాకు నచ్చిందని చెప్పినట్టు మాట్లాడుతున్నావేంటి? అది మళ్ళీ నేను కన్ఫర్మ్ చేయాలా? ఆ మొహం చూస్తేనే తెలుస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పావా? మన లైఫ్ హ్యాపీగా ఉంచుకోవడం మన చేతిలోనే ఉంటుందిరా. వెళ్ళి మాట్లాడరా. వచ్చిందెవరు? మధు కోసమే. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలే. మధు, ఏదైనా డీటెయిల్స్ నిన్ను చూడడానికి మీ ఫ్రెండ్ వచ్చారు. హాల్లో కూర్చోపెట్టాను, వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి చూడు. ఫ్రెండా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తానే. ఈ మొహానికి కాఫీ ఒకటి. హలో, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అంటే నేను మీతో కొంచెం మాట్లాడాలి. జస్ట్ 2 minutes అండి. నో, బయటికి వెళ్ళండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక్క 2 minutes ఇవ్వండి. హలో, ఇప్పుడు బయటికి వెళ్తావా వెళ్ళవా? ప్లీజ్ అండి, ఏంటమ్మా? నథింగ్ ఆంటీ. 2 నిమిషాలే, జస్ట్ 2 minutes.
నేను కమల్ ఫ్రెండ్ యాక్చువల్లీ ఆ రోజు నేను సారీ అండి. యాక్చువల్గా ఆ రోజు నేను తెరుస్తున్న ఫ్లాట్ నా ఫ్రెండ్ కమల్దండి. వాడు టెక్నోమార్క్లో వర్క్ చేస్తున్నాడు. నేను వాడి రూమ్మేట్నే. 3 నెలలు రెంట్ ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వచ్చిందిగా, మీరే చెప్పండి. ఇప్పుడు వేరే రూమ్ తీసుకున్నాను, బట్ నా థింగ్స్ అన్నీ కమల్ రూమ్లో ఉండిపోయాయి. వాటి కోసం వచ్చినప్పుడే దయచేసి నా మాట నమ్మండి. ఏంటండి ఇంత చెప్పినా నమ్మకం లేదా? ముందు నువ్వు ఎవరో తేలుస్తాను. హలో దివ్య, ఏంటి ఏమైందని అడగకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. దేని గురించే? మీ ఫ్లాట్లో మిస్టర్ కమల్ అని పేరుతో ఎవరైనా టెక్నోమార్క్లో పనిచేస్తున్నారా? మధు ఉన్నారు. హే, ఆ రోజు రాత్రిపూట నువ్వెవరినో చూసానని చెప్పావు కదా, ఆ ఫ్లాటే. అతని రూమ్లో ఇంకెవరైనా ఉంటున్నారా? ఓ థ్యాంక్ యూ, లోపలికి రండి. అవును మధు, ఎందుకు అడుగుతున్నావు? వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? పెద్దగా గుర్తులేదు, బట్ చూడ్డానికి యావరేజే. 5.11 హైట్ ఉంటాడు. చెప్పు. కొంచెం లీన్ గా షార్ట్ హెయిర్ తో ఉంటాడు. ఎప్పుడు దొంగ చూపులు చూస్తూ మొత్తానికి ఓకే, పర్వాలేదు. ఏ సరిగ్గా చూడలేదన్నా ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను, బాయ్. ఆ రోజు నైట్ మీరు ఫ్లాట్ని దొంగతనంగా... రియలీ సారీ, మీతో నేను కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను. లేదు, తప్పు నాదేనండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నేను ఇక్కడ గెస్ట్గానే ఉంటున్నాను. ఇలా సడన్గా వచ్చేసరికి మీతో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను ఎందుకు ఇక్కడి దాకా వచ్చి ఇవన్నీ చెప్తున్నానంటే, ఆ రోజు పార్క్లో నేను ఎదురుపడ్డప్పుడు నన్ను చూసి భయపడ్డారు. ఏదేమైనా ఫస్ట్ ఇంప్రెషన్ మారదని నాకు తెలుసు, బట్ స్టిల్ ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించింది. మిమ్మల్ని ఎక్కడ కలవాలో నాకు అర్థం కాలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. సారీ అండి. తప్పు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి. ఐ లైక్ ఇట్. ఏంటి బాబు, కాఫీ ఎలా ఉంది? తాగలేదా? సారీ అండి, మాటలో పడి మర్చిపోయాను. వస్తానండి. థ్యాంక్స్ ఫర్ ద టైం. బాయ్. సీ యూ. తప్పు ఒప్పుకోవడానికి కూడా ఓ ధైర్యం ఉండాలి. ఐ లైక్ ఇట్. కిక్ సినిమాలో ఆలి అన్నట్టు మ్యాటర్ కాస్త కాట్రోల్ అయిపోయింది. రే, నువ్వు చెప్తేనే వెళ్ళి కలిసింది. ఇంకేం మాట్లాడాలో తెలియలేదురా. 100 అబద్ధాలు చెప్పి ఇలా మేనేజ్ చేయడం కన్నా ఒక్క నిజం చెప్పొచ్చు. తనతో ఈసారి ఏం మాట్లాడినా ముందు ధైర్యంగా మాట్లాడు. ఏం చెప్తున్నావు అని కాదు బావా, ఎలా చెప్తున్నావు అన్నదే ముఖ్యం. నేను వెళ్ళి వాటర్ పట్టుకొస్తా. ఆ 18th century పెయింటింగ్స్ రిలేటెడ్ బుక్స్ ఎక్కడుంటాయి? పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి, వెళ్ళి చూడండి. హాయ్. ఏంటా బుక్? యాక్చువల్లీ ఈ బుక్ కోసమే నేను వచ్చాను. ఇంతలోనే మీరు...